హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి యొక్క ఉపరితలం దాదాపు 3 వంతులు నీటితోనే కప్పబడి ఉందని మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని మనకి స్కూల్స్లో బోధించారు. కానీ ఈరోజు మనం ఒక మహాసముద్రం గురించి మాట్లాడుకుందాం. ఈ మహాసముద్రం యొక్క భారీతనం చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ మహాసముద్రం ఏది, దాని భారీతనం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అన్ని ఖండాల్ని చుట్టుముట్టు ఉన్నది ఒకే మహాసముద్రం అయినప్పటికీ మన సౌలభ్యం కోసం మన పూర్వీకులు విభజించి వాటికి వేర్వేరు పేర్లను పెట్టారు. వేర్వేరు ప్రాంతాలని బట్టి ఆ మహాసముద్రాల్ని 4 భాగాలుగా విభజించి అట్లాంటిక్, ఆర్కిటిక్, హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రం అనే పేర్లు పెట్టారు. ఇందులో పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది. మనం దీని భారీతనం గురించే తెలుసుకోబోతున్నాం. పెరు మరియు చిలీ మధ్య ఈ సముద్రపు అడుగు భాగంలో భూమి గుండా ఒక సొరంగం ఎదురుగా అవతల వైపుకు తవ్వితే మనం వియత్నాం మరియు తైవాన్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో నుండే బయటకొస్తాం. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి దీని ఉపరితలంపై వ్యతిరేక దిశలో అంటే ఎదురెదురుగా ఉండే స్పాట్స్ని యాంటీపోడ్స్ అంటారు. పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది కాబట్టి దీనికి చాలా యాంటీపోడ్స్ ఉంటాయి. కానీ దీని భారీతనాన్ని అంచనా వేయడానికి ఇది ఒక మార్గం మాత్రమే. భూమి యొక్క చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు. అంటే భూమిని చుట్టూ తిరిగి అదే ప్రదేశానికి చేరుకోవడానికి విమానం 40,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో చాలా స్పాట్స్ ఉన్నాయి. వాటి మధ్య దూరం భూమికి చుట్టుకొలతలో సగం ఉంటుంది. అంటే దాదాపు 20,000 కిలోమీటర్లు. ఇండోనేషియా మరియు కొలంబియా మధ్య ఉన్న ఈ దూరం పసిఫిక్ మహాసముద్రంలో అతి పొడవైన భాగం. అంటే వీటి మధ్య దూరం దాదాపు 20,000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. పరిశోధకులు ఈ ప్రాంతంలో మొత్తం 5 చంద్రులను అమర్చగా ఇంకా చాలా ప్రదేశం మిగిలే ఉంటుందని చెప్పారు. ఇది వింటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. మనం మొత్తం సముద్రాన్ని ఒకేసారి చూడలేము అనే వాస్తవం ద్వారా పసిఫిక్ మహాసముద్రం యొక్క భారీతనాన్ని మీరు ఊహించవచ్చు. ఒక షిప్ నుండి పసిఫిక్ మహాసముద్రం పరిమాణాన్ని ఊహించడం సాధ్యం కాని పని. ఎందుకంటే మన కళ్ళతో భూమిపై హారిజోన్గా ఉన్న ప్రాంతాన్ని మాత్రమే చూడగలం. ఈ హారిజోన్ కర్వ్గా ఉంటుంది కాబట్టి మనం చాలా దూరం వరకు చూడలేం. అందుకే మనం ఎంత దూరం చూసినా కూడా ఆకాశం మరియు సముద్రం ఒకదానికొకటి కలిసిపోయినట్టుగా కనిపిస్తాయి. 6 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి సముద్రంలో కేవలం 5 కిలోమీటర్ల వరకు మాత్రమే చూడగలరు. అంతకన్నా ఎక్కువ దూరం చూడాలి అంటే ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. విమానంలో నుండి మౌంట్ ఎవరెస్ట్తో సమానమైన ఎత్తు నుండి పసిఫిక్ మహాసముద్రాన్ని చూసినప్పటికీ మనం 3,700 కిలోమీటర్ల వరకు మాత్రమే చూడగలం. కాబట్టి విమానం నుండి కూడా పసిఫిక్ మహాసముద్రం మొత్తం ఒకేసారి చూడలేం. నిజం చెప్పాలంటే 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి కూడా మనం పసిఫిక్ మహాసముద్రం పూర్తిగా చూడలేం. దీన్ని ఉదాహరించడానికి గూగుల్ ఎర్త్ని ఉపయోగించుకుందాం. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని బోరా బోరా ద్వీప్. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి డ్రోన్ కెమెరాలతో చూడగలం. జూమ్అవుట్ చేయడం ద్వారా 10 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే వాణిజ్య విమానం నుండి చూస్తే ఏం కనిపిస్తుందో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇంకా కొంచెం జూమ్అవుట్ చేసి చూద్దాం. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే 400 కిలోమీటర్ల దూరం నుండి ఏం చూడగలమో అది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయినా మనం మొత్తం పసిఫిక్ మహాసముద్రాన్ని చూడలేకపోతున్నాం. ఇంకా జూమ్అవుట్ చేసి మనం 10,000 టైమ్స్ దూరంగా పైకి వెళ్తే అది మనం గూగుల్ ఎర్త్లో జూమ్అవుట్ చేయగల గరిష్ట పాయింట్. ఇది దాదాపు 63,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరంలో నుండి చూస్తే పసిఫిక్ మహాసముద్రంలో 95% వరకు మాత్రం చూడగలుగుతాం. అంటే మిగిలిన 5% మనకి భూమి కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రం ఎంత ఉంటుందో ఈ స్క్రీన్ పైన చూడండి. లెక్క పెట్టడానికి కూడా మనకి సమయం పడుతుంది. అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా మరియు గ్రీన్లాండ్ల మొత్తం విస్తీర్ణంతో సమానం. కాబట్టి ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. పసిఫిక్ మహాసముద్రం యొక్క మొత్తం వైశాల్యం 165 మిలియన్ కిలోమీటర్లు స్క్వేర్ 2 అయితే మిగిలిన మొత్తం భూమి యొక్క వైశాల్యం 140 మిలియన్ కిలోమీటర్లు స్క్వేర్ 2 మాత్రమే. అంటే పసిఫిక్ మహాసముద్రం లోపల భూమి, పర్వతాలు, ఎడారులు మరియు అడవులన్నింటినీ సులభంగా అమర్చవచ్చు. అయినా కూడా భారతదేశం వంటి 8 దేశాల్ని అమర్చగలిగే ప్రదేశం ఇంకా మిగిలే ఉంటుంది. మీకు గుర్తుంది కదా, మనం 4 మహాసముద్రాల్లో ఒక్క పసిఫిక్ మహాసముద్రం గురించే మాట్లాడుకుంటున్నాం. ఖండాలకు బదులుగా మనం మన పొరుగు గ్రహమైన మార్స్ని ఉదాహరణగా తీసుకుందాం. మార్స్ యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 148 మిలియన్ కిలోమీటర్స్ స్క్వేర్ 2. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీటిని అంగారక గ్రహంతో పోల్చినట్లయితే అంగారక గ్రహం మొత్తం, దానిలో ఉండే పర్వతాలు మరియు క్రేటర్లతో సహా
నీటికి వందల అడుగుల దిగువన మునిగిపోతుంది. ఇప్పటి వరకు మనం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే దీని ఉపరితలం ఎంత పెద్దగా ఉందో ఆ లోతు కూడా అంతే ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఛాలెంజ్ డీప్ ట్రెంచ్ అని పిలువబడే పాయింట్ అన్నిటికన్నా చాలా లోతైన పాయింట్. ఇది సముద్ర ఉపరితలం నుండి 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, పసిఫిక్ మహాసముద్రంలో మరో 3 ట్రెంచ్లు కందకాలున్నాయి. వీటి లోతు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అవి టోంగా ట్రెంచ్, ఫిలిప్పీన్ ట్రెంచ్ మరియు క్యురిల్ కముచెట్కా ట్రెంచ్. పసిఫిక్ మహాసముద్రం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఉన్నాయని మీకు తెలుసు. ఇప్పుడు మీకు అందులో కొన్నిటి గురించి చెప్పబోతున్నా. 509 సంవత్సరాల క్రితం పోర్చుగీస్ అన్వేషణలో ఫెర్డినాండ్ మెగలాన్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించాడు. అప్పుడే అతను దీనికి పసిఫిక్ అని పేరు పెట్టాడు. దీని అర్థం పీస్ఫుల్ సీ అని. ప్రతి సంవత్సరం పసిఫిక్ మహాసముద్రం సింక్ అవ్వడానికి, కుంచించుకుపోవడానికి ప్రధాన కారణం నీటి అడుగున ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక. కానీ మంచి విషయం ఏంటంటే ఇది ఎంతగా కుంచించుకుపోతోందో అదే వేగంతో అట్లాంటిక్ మహాసముద్రం పెరుగుతోంది. చాలా భూకంపాలు మరియు సునామీలు పసిఫిక్ మహాసముద్రం దిగువన ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ వల్లే సంభవిస్తూ ఉంటాయి. చాలా శక్తివంతమైన అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రం దిగువన కూడా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 75,000 కంటే ఎక్కువ శక్తివంతమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇందులో అతి పెద్దది న్యూజిలాండ్ సమీపంలో ఉంది. దీన్నే హ్యావ్రే సీ మౌంట్ అనే పేరుతో పిలుస్తారు. వీటితో పాటు పసిఫిక్ మహాసముద్రంలో ద్వీపాల సంఖ్య కూడా ఎక్కువే. పసిఫిక్ మహాసముద్రంలో 25,000 కంటే ఎక్కువ ద్వీపాలున్నాయి. అందుకే ఇది అగ్రస్థానంలో ఉంది. కానీ వాటిలో వేలాది దీవులు మానవులకు అందుబాటులో లేవు. ఇప్పటి వరకు ఎవరూ వాటిపై అడుగు పెట్టలేదు కూడా. ఈ ద్వీపాల్ని కనుగొనడానికి మనకి గూగుల్ ఎర్త్తో కూడా 1 నెల కంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.